ఇరాన్పై సాగుతున్న సుదీర్ఘ సైనిక చర్యపై పెంటగాన్ అధికారులను నిలదీసే అవకాశాన్ని అమెరికా కాంగ్రెస్ మరోసారి వాయిదా వేసింది. ఏప్రిల్ 21న జరగాల్సిన హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ విచారణను మే 19కి మారుస్తూ రిపబ్లికన్ మెజారిటీ నిర్ణయం తీసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్, ఆఫ్రికా కమాండ్ చీఫ్ జనరల్ అండర్సన్ ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అడ్మిరల్ కూపర్ ప్రస్తుతం యుద్ధ పనుల్లో బిజీగా ఉన్నందునే ఈ వాయిదా అని కమిటీ చెబుతున్నప్పటికీ డెమోక్రాట్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం మొదలై 40 రోజులు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క బహిరంగ బ్రీఫింగ్ కూడా లేకపోవడంపై డెమోక్రాట్ నేత ఆడమ్ స్మిత్ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధ వ్యూహాలు మరియు లక్ష్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు హార్మూజ్ జలసంధిలో ట్రంప్ విధించిన సంపూర్ణ దిగ్బంధనం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఏప్రిల్ 29న రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ బడ్జెట్ విచారణకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 28న టెహ్రాన్పై దాడులు ప్రారంభమైన తర్వాత ఆయన పార్లమెంటు ముందుకు రావడం ఇదే తొలిసారి. యుద్ధం కోసం వెచ్చిస్తున్న భారీ నిధులు, పశ్చిమాసియాలో మారుతున్న సమీకరణాలపై స్పష్టత ఇవ్వడానికి ప్రభుత్వం వెనకాడుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రిపబ్లికన్లు మాత్రం సైనిక కమాండర్ల లభ్యతను సాకుగా చూపుతున్నారు. మొత్తానికి యుద్ధ భూమిలో తుపాకుల మోత వినిపిస్తుంటే వాషింగ్టన్ రాజకీయాల్లో పర్యవేక్షణ బాధ్యతలపై వాదోపవాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇక హర్మూజ్ జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తమ ఒప్పందాలను అడ్డుకోవటం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. తమకు ఇరాన్తో వాణిజ్య ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, తమ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దన్నారు చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు కూడా. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో మరో కీలక ముందడుగు పడే అవకాశం ఉంది. జెనీవా వేదిక త్వరలో సెకండ్ ఫేజ్ 2వ విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదివరకే ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మరో విడత చర్చలకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధంలో సీజ్ ఫైర్ ఒప్పందం అయితే నడుస్తోంది. అయితే ఇరాన్ పోర్ట్ల వైపు నౌకలు వెళ్లకుండా అమెరికా బ్లాక్ డేను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో చర్చలకు ఇంకా ఆస్కారం ఉందని, యుద్ధం ఆగటం తమ చేతుల్లో లేదని, బంతి ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు జేడీ వాన్స్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ దిగ్బంధనంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దిగ్బంధనం తొలగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. హర్మూజ్ దిగ్బంధనంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే దిగ్బంధనం నుంచి హర్మూజ్ జలసంధిని తొలగించాలని ట్రంప్ను కోరింది సౌదీ అరేబియా. పాకిస్తాన్ చర్చల అనంతరం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సోమవారం సాయంత్రం ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్తో జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, అయితే ఇరాన్ ఇంకా సరళమైన ధోరణి ప్రదర్శించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చర్చలు సఫలం కావాలంటే ఇరాన్ తన పట్టుదల వీడాలని వాన్స్ స్పష్టం చేశారు. ముఖ్యంగా అణు కార్యకలాపాల నిలిపివేత గడువుపై ఇరు దేశాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇరాన్ అణు ఒప్పందాన్ని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా, ఇరాన్ మాత్రం దానికి ససేమిరా అంటోంది. సోమవారం పంపిన అధికారిక సమాధానంలో కేవలం 5 ఏళ్ల గడువుకు మాత్రమే సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఈ 5 ఏళ్ల ప్రతిపాదనను ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరో కీలక అంశం యురేనియం నిల్వలు. శుద్ధి చేసిన యురేనియంను దేశం వెలుపలికి తరలించాలని అమెరికా కోరగా, ఇరాన్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. దానికి బదులుగా ఆ ఇంధనాన్ని అణుబాంబు తయారీకి పనికి రాకుండా డైల్యూట్ చేస్తామని ప్రతిపాదించింది. అయితే ఇంధనం ఇరాన్ వద్దే ఉంటే భవిష్యత్తులో మళ్లీ దానిని బాంబ్ గ్రేడ్ స్థాయికి పెంచుతారన్న ఆందోళనలో అమెరికా ఉంది. ఈ డీల్లో హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం అత్యంత కీలకమని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా పునరుద్ధరణే లక్ష్యంగా చర్చలు సాగుతున్న తుది ఒప్పందం మాత్రం ఇరాన్ ఇచ్చే గడువుపైనే ఆధారపడి ఉంది. తదుపరి విడత చర్చల తేదీ ఇంకా ఖరారు కాలేదు. మరి ఈ ప్రతిష్టంభన ఎప్పుడు తొలగుతుందో, అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఎప్పుడు సమసిపోతుందో వేచి చూడాలి. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు సముద్ర గర్భాన యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేయటమే లక్ష్యంగా వాషింగ్టన్ విధించిన దిగ్బంధనాన్ని ఒక నౌక సవాల్ చేసింది. మెరైన్ ట్రాఫిక్ డేటా ప్రకారం ఎల్పిస్ అనే నౌక సోమవారం ఉదయం అమెరికా దిగ్బంధనాన్ని దాటుకుని గల్ఫ్ ఆఫ్ ఓమన్ వైపు దూసుకెళ్లింది.
అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు అమెరికా అధికారికంగా ఈ దిగ్బంధనాన్ని ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో ఈ ఎల్పిస్ నౌక ఓమన్ మరియు ఇరాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో ఉన్నట్లు ట్రాకింగ్ డేటా స్పష్టం చేస్తోంది. అమెరికా నౌకాదళం కళ్లుగప్పి లేదా వారి హెచ్చరికలను లెక్క చేయకుండా ఈ నౌక తన ప్రయాణాన్ని కొనసాగించడం గమనార్హం. అయితే ఈ నౌకపై అమెరికాకు ముందు నుంచే కన్ను ఉంది. గత ఏడాది అమెరికా ట్రెజరీ విభాగం ఈ నౌకను శాంక్షన్స్ జాబితాలో చేర్చింది. గతంలో మరో పేరుతో రిజిస్టర్ అయిన ఈ ఎల్పిస్ ఇరాన్ చమురు ఉత్పత్తుల విక్రయాల్లో రవాణాలో కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ చమురు నౌక ప్రయాణానికి సంబంధించిన వార్తను తొలుత CNN అంతర్జాతీయ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఒకవైపు ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా భావిస్తుంటే, మరోవైపు ఇలాంటి రహస్య రవాణా నౌకలు అమెరికా వ్యూహాలకు సవాల్ విసురుతున్నాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో చమురు సరఫరా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారాంతంలో పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అణు సుసంపన్నతను 5 ఏళ్ల పాటు నిలిపివేస్తామని ఇరాన్ ప్రతిపాదించగా, ట్రంప్ ప్రభుత్వం మాత్రం 20 ఏళ్ల గడువు కావాలని పట్టుబట్టింది. ఈ ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించడంతో చర్చలు ప్రతిష్టంభనలోకి వెళ్లాయి. చర్చలు విఫలమైన వెంటనే ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ప్రకటించారు. ఇరాన్ చమురు ఎగుమతుల ద్వారా లబ్ధి పొందకుండా చూడటమే లక్ష్యంగా సోమవారం ఉదయం నుంచే అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. అయితే ఇతర దేశాల నౌకలను హార్ముజ్ జలసంధి గుండా అనుమతిస్తామని అమెరికా ప్రకటించినప్పటికీ ఇరాన్ నౌకలను మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. అమెరికా చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామని రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. ఇరాన్ ఓడరేవులకు ముప్పు కలిగితే పర్షియన్ గల్ఫ్ మరియు ఓమన్ సముద్రంలో ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ సైనిక ప్రతినిధి హెచ్చరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు ధరలు 50% పైగా పెరిగాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో బ్యారెల్కు $102లకు చేరి ప్రస్తుతం $99 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అమెరికా విధిస్తోన్న ఈ దిగ్బంధనాన్ని పలువురు యూరోపియన్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అగ్రరాజ్యం ఒంటెత్తు నిర్ణయాలు శాంతి చర్చలను దెబ్బతీస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణు ఒప్పందంపై 2వ విడత చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ మేఘాలు ఏ క్షణమైనా విస్ఫోటనం చెందేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఫాస్ట్ అటాక్ షిప్లు తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. అంతేకాక ట్రంప్ ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కనిపిస్తోంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావటం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అగ్రరాజ్యం తాజా చర్యలపై ఇరాన్ మండిపడింది. ఇక ట్రంప్ కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్ బెల్ వద్ద ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బుల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. బింట్ బెల్ వద్ద కనీసం 100 మంది హెజ్బుల్లా తీవ్రవాదులను మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇక లెబనాన్ మాత్రం దీన్ని ధృవీకరించలేదు. రాజధాని బీరూట్ పై దాడులకు ఇజ్రాయెల్ విరామమిచ్చింది. ఇజ్రాయెల్ లెబనాన్ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండడం తెలిసిందే. అయితే ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉంటే అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధమేనని భారత్లో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదని, ఇరాన్ షరతులకు అంగీకరించాలి అని పేర్కొన్నారు. తమ శక్తి ఏంటో అమెరికాకు బాగా తెలుసని ఆయన అన్నారు. హార్మూజ్ ఇరాన్దేనని స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్ నడుమ యుద్ధానికి తెరదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. మరోవైపు ఇరాన్కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది.